హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో మరమరాల మిక్సర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ మిక్సర్ని తింటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నోటికి ఏదైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం ఈ మరమరాల మిక్సర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది వీటిని బొరుగులు అని కూడా పిలుస్తారు కదా. ఇప్పుడు ఈ మిక్సర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మరమరాల మిక్సర్ కోసం మరమరాలు క్రిస్పీగా ఉండాలి. ఒకవేళ క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉంటే కొంచెం డ్రై రోస్ట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీలో మరమరాలను తీసుకుని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరని మిస్ చేయకుండా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు అంటారు. ఈ పుట్నాల పప్పును కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అన్నీ యాడ్ చేసేసిన తర్వాత చేతితోనే 2 మినిట్స్ పాటు ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మరమరాల మిక్సర్ టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ కలిస్తేనే మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. చేతితో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఒక 2 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడంతా మిక్స్ చేసేసిన తర్వాత టేస్ట్ సరిచూసుకుని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా మరమరాల మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది. ఈజీగా అప్పటికప్పుడు ఈ మరమరాల మిక్సర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.